బీహార్ రాష్ట్రంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘంకు చెందిన క్షతగాత్రులు చికిత్స అనంతరం సంఘంకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సంఘం టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి బీహార్ నుండి నెల్లూరుకు చేరుకున్న బాధితుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి అనంతరం క్షతగాత్రులను ఆర్టీసీ ప్రత్యేక బస్సులో సురక్షితంగా వారి స్వగ్రామమైన సంఘంకు తరలించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన ఇతర ప్రాంతాలకు చెందిన బాధితులను కూడా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోతే తమ పరిస్థితి మరింత విషమించేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి తమకు అందుతున్న సహాయంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు ప్రభుత్వ అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలవడం వల్లే మేము సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకోగలిగాం అని బాధితులు పేర్కొన్నారు. ఆటో ఏమైనా తీసుకుంటున్నాను సార్, సైడ్ బాగోదు కదా, మళ్ళీ ఎన్ని బాగుంది కొద్ది వాళ్ళు పెంచాలి కదా, ఆటో తెచ్చేస్తారు. మీరు ఏదైనా ఆటో మాట్లాడుకోండి, మన బచ్చే పడి మన రామనారాయణ రెడ్డి గారు, ప్రతి ఒక్క కర్నాటి రవీంద్ర రెడ్డి గారి సహాయంతో వీళ్ళందరితో మన ప్రభుత్వం త్వరగా చేపట్టింది కాబట్టి మేము ప్రాణాలతో బయటపడ్డాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను ఒక ఆర్టీసీ కండక్టర్. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.